హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాహుల్. నా వయసు 22 సంవత్సరాలు. నేను తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ ప్రాంతానికి చెందినవాడిని. అవి నేను డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న రోజులవి. ఇంకా కథలోకి వెళితే, ఒకరోజు మా కాలేజీలో పరీక్షల సమయం కావడంతో అందరం కలిసి చాలా ఏకాగ్రతతో అయితే చదువుకుంటున్నాం. మా మాస్టారులు అందరూ కలిసి మా క్లాసులో ఉన్న విద్యార్థులు అందరినీ ఎవరికివారుగా వేరే వేరే గదులలో ఉంచుతూ, ఎవరితోనూ మాట్లాడడానికి వీలు కాకుండా చాలా కఠినంగా మమ్మల్ని పరీక్షలకు సిద్ధం చేపిస్తున్న సమయం అది. అయితే వాళ్లకు తెలియని విషయానికి ఏంటి అంటే ఆ సమయంలోనే నా జీవితంలోకి తలుక్కుమని ప్రవేశించింది నాగలక్ష్మి ఆంటీ. ఈ నాగలక్ష్మి ఆంటీ ఎవరబ్బా అని అనుకుంటున్నారా? తను మా కాలేజీలో స్వీపర్గా అయితే పనిచేస్తుంది. అవును, మీరు వింటున్నది నిజమే. ఈ నాగలక్ష్మి ఆంటీ గురించి ఇంకా మీకు చెప్పాలి అంటే తను మా కాలేజీలో గత 5 సంవత్సరాలుగా అయితే పనిచేస్తుంది. చూడటానికి మనిషి కొంచెం పొట్టిగా ఉన్నప్పటికీ కూడాను, తన శరీర సౌష్ఠవం మాత్రం బందరు లడ్డు మిఠాయిలాగా నిగనిగలాడిపోతూ ఉంటుంది. దానికి తోడు తన భర్త కూడా దుబాయ్కు వెళ్లి 3 సంవత్సరాలు ఒకటి అయిందేమో. అప్పటినుంచి మగ తోడు లేక, కుటుంబ భారం మొత్తాన్ని నెత్తిన వేసుకుని ఎలాగోలా మొత్తానికి కాలాన్ని అయితే వెళ్లదీస్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా నేను ఒకరోజు మా కాలేజీలోని సపరేటు రూంలో ఎంతో శ్రద్ధగా చదువుకుంటూ ఉండగా, నాగలక్ష్మి ఆంటీ ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఆ గదిని శుభ్రం చేయడం కోసమని లోపలికి అయితే వచ్చింది. అలా ఆ గదిని క్లీన్ చేస్తూ ఉండగా, నాగలక్ష్మి ఆంటీ యొక్క అందచందాలు నన్ను ఎంతగానో విపరీతంగా అయితే ఆకర్షించసాగాయి. అలా ఆ ఆంటీ అందచందాలకు ఎంతగానో ఆకర్షితుడైన నేను, ఎలాగైనా సరే నాగలక్ష్మి ఆంటీతో మాట్లాడి తనతో పరిచయం పెంచుకోవాలి అని భావించసాగాను. అలా నేను వేసిన పథకం ప్రకారం, నేనే ముందుగా నాగలక్ష్మి ఆంటీని పిలిచి తన వివరాలను అడిగి తెలుసుకోవడం అయితే మొదలుపెట్టాను. ముందుగా హాయ్ ఆంటీ, ఎవరు మీరు, ఎప్పటినుంచి ఈ కాలేజీలో పనిచేస్తున్నారు అని తనని అడగగా, వెంటనే నాగలక్ష్మి ఆంటీ ఇక్కడ ఒక 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను బాబు అని చెప్పడంతో, నా పేరు బాబు కాదు ఆంటీ, రాహుల్ అని చెప్పుకొచ్చాను. దాంతో నా మాటలను విన్న నాగలక్ష్మి ఆంటీ చిన్నగా నవ్వుతూ, సరే రాహుల్, ఇకమీదట నిన్ను రాహుల్ అనే పిలుస్తాను అనే సమాధానాన్ని అయితే నాతో చెప్పుకొచ్చింది. పైగా నేను ఇక్కడ మాత్రమే కాదు, మన ప్రిన్సిపాల్ వాళ్ల ఇంట్లో కూడా పని చేస్తాను అని చెప్పడంతో తన మాటలను విన్న నేను, అవునా, అయితే మీకు 2 చోట్లకి కలిపే జీతాన్ని ఇస్తున్నారా అని అడిగాను. దాంతో ఆంటీ, అబ్బే లేదు రాహుల్, ప్రిన్సిపాల్ మొత్తం పని చేయించుకుంటాడు గాని వాళ్ల ఇంట్లో పనిచేసినందుకు మాత్రం జీతం ఇవ్వనే ఇవ్వడు. కాలేజీలో పనిచేసిన దానికి మాత్రమే నెలనెల నా ముఖాన ఇండియన్ రూపీ 7,000 రూపాయలను అయితే కొడుతున్నాడు అని చాలా బాధగా చెప్పడంతో, తన మాటలను విన్న నాకు చాలా చాలా బాధ అయితే కలగడమే కాకుండా, మా ప్రిన్సిపాల్ గాడి మీద పట్టరానంత కోపం కూడా వచ్చింది. అలా మా ఇద్దరి మధ్య మాటల సందర్భంలో ఆయన దుబాయ్కి వెళ్లి 3 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తున్నాడని, అంతేకాకుండా తనకు 2 మగ పిల్లలు కూడా ఉన్నారని, ఇప్పుడు వాళ్ల బాధ్యతను తానే చూసుకుంటున్నానని, పిల్లలిద్దరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు అనే సంగతులను కూడా వరుసగా తాను నాకు చెప్పడంతో తన కష్టాలను విన్న నాకు చాలా జాలి అయితే అనిపించింది. అలా ఒకరి కష్టసుఖాల గురించి మరొకరం అడిగి తెలుసుకుంటూ ఉండంగానే, ఇంతలోగా నాకు ఒక సందేహం రావడంతో నాగలక్ష్మి ఆంటీని అడగవచ్చో లేదో అని సతమతమవుతూ ఉండంగానే, నా పరిస్థితిని అర్థం చేసుకున్న నాగలక్ష్మి ఆంటీ, ఏంటి రాహుల్, అంతగా ఇబ్బంది పడుతున్నావ్ అని నన్ను ప్రశ్నించడంతో, అబ్బే అదేమీ లేదు ఆంటీ, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఉంది. అడిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అని ఆలోచిస్తున్నాను అంతే అని చెప్పడంతో, మరేమీ పరవాలేదు రాహుల్, ఏంటి నీ ప్రశ్న, ధైర్యంగా అడుగు అనేసరికి, మరేమీ కాదు ఆంటీ, మీకు పెళ్లి అయ్యి 6 సంవత్సరాలు మాత్రమే అయిందని అంటున్నారు కదా, మరి అలాంటిది మీ భర్త మిమ్మల్ని విడిచిపెట్టి అంత దూరంకు వెళ్లి పని చేస్తుంటే, మరి మంచి వయసులో ఉన్న మీకు కూడా ఇక్కడ మగతోడు అవసరం ఉంటుంది కదా అని నేను నాగలక్ష్మి ఆంటీని అడిగేసరికి, చీ అల్లరి పిల్లోడా, ఏంటి ఆ ప్రశ్నలు, చనువు ఇచ్చాను కదా అని చంకనెక్కుతున్నావా, నీకు వచ్చిన ఈ ధర్మ సందేహాలు అన్ని నీకు వచ్చినవేనా, లేదంటే ఎవరికైనా వచ్చినవా అని నన్ను అడగసాగింది. దాంతో వెంటనే లేదు ఆంటీ, ఈ సందేహాలు నిజంగా నాకు వచ్చినవే, అందుకే నేను ముందుగానే మీకు చెప్పాను,
మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని, మీరే పర్వాలేదు అడుగు అన్నారు. తీరా నేను ధైర్యం చేసి అడిగేసరికి మీరు ఇలా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసరికి, కాస్త కుదుటపడిన నాగలక్ష్మి ఆంటీ కూడా, నీకు వచ్చిన ఆలోచన సరైనదే రాహుల్, అయితే మరి ఎవరు మాత్రం ఏం చేయగలరు? నేనేమో ఇక్కడ నా భర్త ఏమో దుబాయ్లో ఆ భగవంతుడు మా జీవితాలను ఈ విధంగా రాసి పెడితే ఎవరు మాత్రం ఏం చేయగలరు అంటూ, తన మనసు లోపల నుండి ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించసాగింది నాగలక్ష్మి ఆంటీ. దాంతో తన బాధను చూసి ఎంతగానో చలించిపోయిన నేను, ఊరుకోండి ఆంటీ ఊరుకోండి అంటూనే, ఈ కష్టాలు అనేవి శాశ్వతం కాదు, మీకు కూడా మంచి రోజులు వస్తాయిలేండి అని తనకు ధైర్యం చెబుతూనే, మీకు అభ్యంతరం గాని లేకపోతే, మీరు ఎన్నో రోజులుగా పడుతున్నా, మీ ఈ బాధను నేను తీర్చి పెట్టగలను ఆంటీ అని నేను తనతో చెప్పేసరికి, అబ్బా అల్లరి పిల్లవాడికి ఎంత ఆశో అంటూనే, నా బుగ్గలను మెల్లగా అయితే గిల్లసాగింది. దాంతో వెంటనే, నేను చెబుతుంది నిజమే ఆంటీ, నేనేమీ జోక్ చేయడం లేదు. మీకు గనుక అభ్యంతరం గాని ఏమీ లేకపోతే, మీరు చాలా రోజులుగా అనుభవిస్తున్న ఆ బాధ నుంచి నేను మీకు విముక్తిని కల్పించగలను అని మరలా చెప్పేసరికి, నా మాటలను విని చాలాసేపు ఆలోచించిన నాగలక్ష్మి ఆంటీ కూడా, ఆఖరికి తన మౌనాన్ని విడిచిపెట్టి, నా వైపుగా తుంటరి చూపులను చూడటం అయితే మొదలుపెట్టింది. అలా నా వైపు చూస్తూ సిగ్గుపడుతున్న నాగలక్ష్మి ఆంటీ దగ్గరకు వెళ్ళి, ఎలాగోలా వాళ్ల ఇంటి అడ్రస్ను అలాగే తన ఫోన్ నెంబర్ను కూడా అడిగి మరీ తీసుకున్నాను. అలా నాగలక్ష్మి ఆంటీ దగ్గర మంచి కుర్రాడు అని పేరు తెచ్చుకున్న నేను, ఆ రోజు రాత్రి నాగలక్ష్మి ఆంటీ ఇంటికి చేరుకుని, తనపై నా ముద్దుల వర్షాన్ని కురిపించడంతో పాటుగా, తనని పూర్తి వివస్త్రగా మార్చి, ఒంటిపై నూలుపోగనేదే లేకుండా చేసి, చాలా కాలంగా భర్తకు దూరంగా ఉంటూ, తనలో తానే ఒంటరిగా కుమిలిపోతూ బాధపడుతున్న నాగలక్ష్మి ఆంటీని ఆ రాత్రంతా ఆదరించి అక్కున చేర్చుకుని నా వెచ్చని ఒడిలో పూర్తిగా ఓదార్చాను.